గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఒక్క నిమిషం మీరు అందరూ మేడం నిశ్చయంతో రావడం జరిగింది. ఖచ్చితంగా పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఇది ఒక ప్రాసెస్, ఇది కంప్లీట్ చేద్దాం ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ తరఫు నుంచి లాస్ట్ 1.5 year ఒక సంవత్సరం నారాయణది చాలా ఇది పెద్ద ఎక్సర్సైజ్ చేసి గతంలో ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశం ప్రకారం అదేవిధంగా ఏ ప్రాంతంలో బియ్యం లేవు ఆ ప్రాంతంలో 40 రూపాయలు ప్రతి కిలోకు డబ్బులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. 5 కిలోలు 1 కిలో బియ్యము మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా 3 నెలలకు వర్షాకాలంలో ఒకటే దశలా ఇయ్యాలని దేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం మొత్తం మన దేశంలో 3 నెలల రేషన్ కార్డు ఒకటేసారి పొందడం. ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇదే ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నామో వాళ్ళకు కూడా ఎంత కట్ అవుతుంది అని నేను మనకు ఖచ్చితంగా రేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మా ఆడిపడుచులు కొన్ని రోజుల నుంచి ఆశతోనే ఉన్నారు అది ఈ రోజు పూర్తిగా అవుతుంది. ఇలా మన ముద్దో నీటి పోతున్న పండుగ వాతావరణం మనకు మన అదృష్టము. మన జిల్లా కలెక్టర్ మేడం గారు చాలా మంచిగా ఉన్నారు. ఏమన్నా అడిగితే ఆయన నోట్లకెళ్ళి కాదనేది ఇప్పటివరకు అయితే నేను ఏం లేదు, ఖచ్చితంగా చేస్తున్నారు. మన అదృష్టము మన నిర్మల్ జిల్లాకు మంచి ఆఫీసర్స్ అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ మేడం కానీ చాలా మంచి వ్యక్తులు మన జిల్లా. ఇంకొకటి మన నిర్మల్ జిల్లాలో అందరికన్నా ఎక్కువ రేషన్ కార్డు. ఎందుకంటే మేడం మా దగ్గరనే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిర్మల్ ఇరిగేషన్ ఏరియా ఎక్కువ ఉంది మా దగ్గర. ముద్దోల్ తాందూర్ కుబేర్ యాడారు అంటే ఇరిగేషన్ ఏరియా లేదు. దానికోసం మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 14,000 కార్డులు మా దగ్గరనే ఎక్కువైనాయి. మీరు ఇచ్చారు. మా ప్రజలందరూ గవర్నమెంట్ కానీ మీకు కూడా కానీ రుణపడి ఉంటారు. ఎందుకంటే కష్టపడి అందరికీ అర్హులైన అందరికీ కార్డు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ కార్డుల తర్వాత కూడా ఇంకా కొన్ని భూ బాధితుల్లో ఇక్కడ